This is Ankita, anchor from ANN News. Who is your favorite artist? Male, female? Anyone? ఆర్టిస్ట్గా నాకు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం. అంటే ద No, వే హీ no. Not ఆన్సర్గా artist. ఆన్సర్ I ఓహో mean ఆర్టిస్టా painter, artist. ఓ చాక్లెట్ చాక్లెట్ I'm very big fan of you since Gautam SSC. థ్యాంక్ యూ నేను ఎన్నిసార్లు చూసుంటా అంటే అన్కౌంటబుల్. థ్యాంక్ యూ. అంత ఇష్టం. ఇప్పటికీ చూసినా బోర్ కొట్టని మూవీ నాకు. మీకు ఇంకోటి ఇస్తా, లవ్ మౌళి అని. ఇది ఎన్నిసార్లు చూస్తారో చెప్పండి. ఓకే, ఆర్టిస్ట్ ఏం చెప్పినా అబద్ధమే అవుతుంది. కాదు, నిజంగా నాకు ఆర్ట్ తెలీదు, నాకు అర్థం కాలే. ఒకసారి నేను బార్సిలోనాలోనో ఎక్కడ అంటే ఉన్నప్పుడు మూవీ మొత్తం ట్రైలర్ లో చూస్తే అంతా ఆర్ట్ గురించే ఉంది కదా. అవును. సో దట్ అంటే ఆర్ట్ ఈజ్ ద మీడియం వి చోజ్, కానీ ఆర్టిస్ట్ అంటే వీడే పెద్ద ఆర్టిస్ట్ దాంట్లో. అంటే ఇండియా మొత్తానికి అంటే ఆల్మోస్ట్ 1-2 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్లు వచ్చినా పట్టించుకోకుండా వాడి ప్రపంచంలో వాడు ఉంటాడు. సో ఆ యాంగిల్ రీసెర్చ్ చేయలేదు నేను యాక్చువల్లీ, దీనికి అవసరం రాలేదు. సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కరెక్ట్. ఎంఎఫ్ హుసేన్ అండ్ మెర్లిన్ డుమాస్ వీళ్ళు బిగ్గెస్ట్ పెయింటర్స్. అవును, తెలుసు, పేర్లు విన్నా. ఓకే, దెన్ జాహ్నవి కపూర్. మన జాహ్నవి కపూర్, శ్రీదేవి గారు అమ్మాయి. సేమ్ టైం ఒకేసారి ఒకే రోజు మిమ్మల్ని డిన్నర్ కి ఇన్వైట్ చేశారు. ఓహో. యాజ్ ఏ మౌలి, whom you want to choose for dinner? యాజ్ ఎ మౌళి అయితే డెఫినెట్గా ఎంఎఫ్ హుస్సేన్ గారు, యాజ్ ఎ నవదీప్ అయితే డెఫినెట్గా జాహ్నవి కపూర్, దాంట్లో డౌట్ ఏం లేదు. ఇదిగోండి మీ చాక్లెట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మూవీలో చూస్తే అమ్మాయిని లవ్ చేసి పెయింటింగ్ని లవ్ చేశారా, లేకుంటే పెయింట్ని లవ్ చేసి అమ్మాయిని లవ్ చేశారా? వీడికి ఎలాంటి అమ్మాయి కావాలో వీడికి తెలీదు అని ఎవరో అంటే, ఎక్కడో ఖాళీ నాకెందుకు తెలీదు నాకు తెలుసు అని ఒక పెయింటింగ్ వేస్తాడు. అందులోంచి ఒక అమ్మాయి వచ్చేస్తుంది. సో ప్రేమ పెయింటింగ్ రెండు ఒకటి దీంట్లో. అంటే ఫస్ట్ పెయింటింగ్ని ఇష్టపడ్డారు. పెయింటింగ్ అంటే వీడి భావం అండి. వీడికి బేసికల్గా మనుషులు అంటే చిరాకు, సోది మాట్లాడుతూ ఉంటారు, ప్రేమ అనేది లేదు అని మనుషులు దూరంగా బ్రతుకుతూ ఉంటాడు. అలాంటి వాడికి భావాలు ఉంటాయి, మనుషులు ఉండరు, మనుషుల్ని కంప్లీట్గా అవాయిడ్ చేసేస్తాడు, ఒక్కడే బతుకుతూ ఉంటాడు. సో భావాలు ఉంటాయి, పెరిగే కొద్దీ ఇప్పుడు మనిషి అన్నకు భావాలు ఉంటాయి, కానీ మనుషుల మీద చిరాకు, బట్ భావాలంటే చాలా ఎమోషన్స్ ఉంటాయి. వాటిని ఎక్స్ప్రెస్ చేయడానికి పెయింటింగ్ని ఎంచుకుంటాడు వీడు. దట్ ఈస్ ద మీడియం ఫర్ హిస్ ఎమోషన్స్ టు ఫ్లో అవుట్. కమింగ్ టు డైరెక్టర్, హూ ఈజ్ ఇన్స్పైర్డ్ యూ ఫర్ మౌలి లుక్స్? లుక్సా? అంటే ఆ హెయిర్ కట్ అండ్ బ్రీడ్ ఎవ్రీథింగ్. అది ఇట్ కమ్స్ ఫ్రమ్ ద స్టోరీ అండి. అంటే నేను ఒకప్పుడు సగం అలా ఉండేవాడిని. మా అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఎందుకురా నువ్వు ఇలాగ మాట్లాడుతూ ఉండేది. సో అది ఉండిపోయింది నాకు మైండ్లో. ఓకే, మనం కొంచెం ఆఫ్ అంటే ఏంటంటే జనరల్ సొసైటీలో ఒక నార్మ్ ఉంటుందండి, ఒక యూనిఫామ్ ఉంటుంది. బేసిక్గా స్కూల్కి ఒక యూనిఫామ్లో వెళ్తాం, ఒక సభకి వెళ్ళాలంటే ఒక కాస్ట్యూమ్ ఉంటుంది. సో యాక్సెప్టబుల్ అపియరెన్స్ ఇన్ సొసైటీ ఒకటి ఉంటుంది, రైట్? ఐ కైండ్ ఆఫ్ డిడ్ంట్ ఫాలో ఇట్. దెన్ ఐ గాట్ అ లాట్ ఆఫ్ వర్డర్. ఈ క్యారెక్టర్ రాస్తున్నప్పుడు న్యాచురల్లీ ఒక కొండల్లో తిరుగుతూ సమాజానికి చాలా దూరంగా ఉంటూ ఈ హెయిర్ కట్లు, బియర్డ్ స్టైల్స్ ఇవన్నీ ఫాలో అవ్వకుండా ట్రెక్ చేసుకుంటూ హ్యాపీగా చెట్ల మధ్యలో తిరిగేవాడు. అన్రూలీగా అలా వదిలేసుకొని హ్యాపీగా ఫ్రీగా ఉంటే ఎలా ఉంటుంది. ఐ వాజ్ ఆల్సో ట్యాపింగ్ ఇంటూ చాలామంది కుర్రోళ్ళకి. ఐ థింక్ ఇఫ్ యూ లీవ్ యంగ్స్టర్స్ without putting them any regulations, most of the youngsters would like to be like that. Most of them, I'm not saying everybody. Okay. So that look is inspired by the story itself. మై లాస్ట్ క్వశ్చన్ ఈజ్, లవ్ మౌలిలో చూస్తే అసలు ట్రైలర్లో మొత్తం అంటే ఇప్పుడు ఈ మూవీని యూత్ చూడడానికా, లేకపోతే ఫ్యామిలీ చూసే ఛాన్స్ లేదు కలిసి కూర్చుని? అండ్ ఇప్పుడున్న జనరేషన్కి, నెక్స్ట్ అప్కమింగ్ జనరేషన్కి ఈ మూవీ నుంచి ఏం మెసేజ్ ఇస్తున్నారు? మెసేజ్ ఇద్దామని పర్టికులర్గా ఏం లేదండి. అంటే ఏ కథ చెప్పినా మనకు చిన్నప్పుడు కథ చెప్తారు. కథ చెప్పినప్పుడు ఈ కథలో నీతి ఏంటంటే అని కథ చెప్పాక ఆ కథ అర్థం చేసుకొని దాంట్లో మనం ఏం తీసుకున్నాం అనేది ఇట్స్ అ పర్స్పెక్టివ్. ఓ పెయింటింగ్ చూస్తే అందరికి ఒకే ఫీలింగ్ రాదు, రకరకాల ఫీలింగ్స్ వస్తాయి. ఇట్స్ ద సేమ్. సో ఐ టోల్డ్ ద స్టోరీ.
నేను అందులో ఏం పెట్టానో నాకు తెలుసు. అది చూసిన వాళ్ళకి ఒక్కొక్కళ్ళు, ఇప్పుడు ఇందాక మనోడు ఎవడో టైటానిక్ అన్నాడు, అతనికి అది ఎక్కుద్ది. ఇంకొక ఆయన ఎవరో నాకు పెళ్ళయింది మా ఆవిడ అన్నాడు. సో వాళ్ళకి వేరే ఎలిమెంట్స్ ఉంటాయి దాంట్లో తీసుకునేవి. నేను పర్సనల్గా నేను మెసేజ్ కాదండి, సినిమా చూడాలి, రిలేట్ అవుతారని చెప్తాను అంతే. రెండు ఫ్యామిలీ కూర్చొని చూడలేరు అన్నారు మీరు. నో, దట్స్ నాట్ ట్రూ. బికాజ్ ట్రైలర్ చూసినప్పుడు రెండు ముద్దులు పెట్టుకున్నారు 2 సార్లనో, లేకపోతే ఇంకోటనో. ఇప్పుడు కత్తులు కటార్లు పెట్టి నరికేసుకుంటుంటే జనాలు తలకాయలు చేతులు ఎగిరిపోతుంటే, పైగా ఒక ఐటమ్ సాంగ్ అనేది ఒక రివాయి. మనకి ఐటమ్ సాంగ్లో ఒక్క అమ్మాయి నుంచి ఉంటే 500 మంది ఆ అమ్మాయి చుట్టూ ఏం చేయడానికి డ్యాన్స్ చేస్తున్నారు, లిరిక్స్ ఏముంటాయి మనకు తెలుసు. అవి ఫ్యామిలీ సినిమాలు. అవే చూడగలుగుతున్నప్పుడు సకుటుంబ సపరివార సమేతంగా ఇది ప్రేమ గురించి చెప్పాం మేము చాలా బ్యూటిఫుల్గా. ఐ థింక్ పెద్దాళ్ళు 18 దాటిన వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి మరీ చూపించాల్సిన సినిమా అని నా ఫీలింగ్. మీరు సినిమా చూశాక యూ విల్ అగ్రీ.